గందరగోళం చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు ఒకరిపైకొకరు చెప్పులు కుర్చీలు కూడా విసురుకున్నారు. కౌశిక్ రెడ్డిపై విసిరిన చెప్పు అదే ఒక తెల్ల షర్టు వేసుకున్న వ్యక్తి కౌశిక్ రెడ్డి వాహనంపైకి చెప్పులు కూడా విసిరారు. ఆ దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సభలో గందరగోళం చోటు చేసుకోవడంతో కౌశిక్ రెడ్డి ఈ సభను వాకౌట్ చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వెంకటరత్నం, అసలు సభలో గందరగోళం చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? రోహిత్, గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి గ్రామ సభలు మొత్తం రసాభాసగానే మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా కౌశిక్ రెడ్డి అని ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడే కంపల్సరీ ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు కావడం లేదు దానిపైనే ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. దీనిపై ఉన్నటువంటి నేపథ్యంలో ఇక కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ వరుసగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలానికి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఈ రోజు గ్రామ సభ నిర్వహించారు. ఈ రోజుతో గ్రామ సభలు ముగుస్తున్న నేపథ్యంలో కమలాపూర్ మండలానికి వచ్చినటువంటి కౌశిక్ రెడ్డి ఇక్కడ మళ్ళీ అదే విధంగా ప్రశ్నించడం జరిగింది. 6 గ్యారంటీలు అమలు చేయడం లేదని చెప్పి అన్నారు. కౌశిక్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లయినా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద మొత్తంలో చేరుకున్నారు. అక్కడి నుండి మళ్ళీ కొంత ఈ వ్యవస్థను చూసిన తర్వాత పోలీసు బలగాలు కూడా ఎక్కడికి భారీ మొత్తంలో చేరుకున్నాయి. అయితే ఇక్కడ వీళ్ళు రాగానే తోపులాట జరిగినాయి. కొద్దిగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఒకరినొకరిని వారించుకునే నేపథ్యంలో పోలీసులు కూడా 2 విభాగాలుగా విడిపోయి కాంగ్రెస్ వాళ్ళను అలాగే బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఎవరి మీద ఒకరు దాడి చేసుకోకుండా వాళ్ళని సమన్వయించేటువంటి ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ కూడా స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత కూడా అక్కడ తను మాట్లాడుతున్నటువంటి క్రమంలో కూడా తను ఒక పరుష పదజాలాన్ని కూడా వాడినారు. ఎందుకంటే కాంగ్రెస్ నుండి పార్టీలు మారినటువంటి బ్రోకర్లు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి పార్టీ మారిన వాళ్ళని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో అక్కడ కొంత గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. అప్పుడే అప్రమత్తంగా ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా ప్రీ ప్లాంట్ గానే వచ్చారు. కోడిగుడ్లు టమాటాలు తీసుకొచ్చారు అంటే ప్రీ ప్లాంట్ గానే వచ్చారా? ఎస్ ఎగ్జాక్ట్లీ అట్లనే అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక దాడి నేపథ్యం కూడా ముందే ప్రీ ప్లాన్ గా ఏం జరిగినా సన్నద్ధంగా ఉండాలన్నటువంటి ఒక నేపథ్యం అయితే కాంగ్రెస్ వర్గాల్లో అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు తను మిగిలిన ప్రాంతంలో హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి రసాభాస కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఈసారి మాత్రం ఇక్కడ హనుమకొండకు వచ్చిన తర్వాత కూడా హనుమకొండ జిల్లాలో మాత్రం ఇట్లాంటి కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది. దీని నేపథ్యంలో ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎక్కడ తక్కువద్దన్నట్టు విషయాలు కూడా వీళ్ళు ప్రస్తుతానికి ప్రీ ప్లాన్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. తమ వెంట కోడిగుడ్లు అలాగే టమాటాలు తెచ్చుకున్నారు. చివరికి తను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద వాగ్వాదం నెలకొన్న నేపథ్యంలో అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదు. అలాగే అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నటువంటి ఒక ఘాటు పదజాలాన్ని కూడా వాడడంతో కాంగ్రెస్ కార్తీలు మరింత రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో స్టేజ్ మీద ఉండగానే కొంతమంది కోడిగుడ్లు కూడా విసిరితే అది వెళ్లి వ్యవసాయ అధికారికి దాకింది, కౌశిక్ రెడ్డి కాకుండా. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడనే కొంత మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళని పక్కకు తప్పించినటువంటి నేపథ్యంలో మళ్ళీ తను మైక్ తీసుకుని మళ్ళీ మాట్లాడడం జరిగింది. ఈ సంఘటనను నిరసిస్తూ మేము దీన్ని వాకౌట్ చేస్తున్నామని వెళ్ళిపోతున్నారు. కోడిగుడ్లు కౌశిక్ రెడ్డి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పారు. అక్కడ అధికారుల డ్రెస్సులు కూడా పాడయ్యాయి కోడిగుడ్లు విసరడం కారణంగా. అధికారుల పరిస్థితి ఏంటి? ఇంకా అక్కడ గ్రామ సభను కొనసాగిస్తున్నారా అధికారులు కౌశిక్ రెడ్డి వెళ్ళిపోయినా? అధికారులు రెంటికి చెడ్డ రేవడి లెక్క తయారైంది. ఇప్పుడు అధికార పార్టీ తోటి సఖ్యంగా ఉండాలా లేకపోతే నిజమైనటువంటి బాధ్యతలు లబ్ధి చేకూర్చాలా అన్నటువంటి దాంట్లో ఒక అడకత్తర్లో పోక చెక్కలాగా అధికారుల పరిస్థితుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తనకు పార్టీకి సంబంధించిన తమ కార్యకర్తలకే లబ్ధి చేకూర్చింది అన్నటువంటి ఒక కసి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ ఇందిరమ్మ కమిటీలో కనిపించినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న నేపథ్యంలో కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే వీళ్ళందరూ లబ్ధిదారులు చేకూరుస్తున్నారు. మిగిలిన నిజమైన లబ్ధిదారులకు వీళ్ళకు లబ్ధి చేకూరడం లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంటుంది. అందు గురించే గత గ్రామ సభల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో కూడా తను మళ్ళీ అన్ని ప్రాంతాలలో బీఆర్ఎస్ కార్యకర్తలు గొడవలు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ కౌశిక్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలే కాంగ్రెస్ కార్యకర్తలే ఎదురు తిరిగారు. అంటే ఇద్దరికి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్గాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. తను చివరికి వాకౌట్ చేస్తూ వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఇప్పుడు అక్కడ సాధారణ పరిస్థితి ఉందా? అదుపులోకి వచ్చిందా? ప్రస్తుతానికి పోలీసులు అదుపులో తీసుకొచ్చారు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలోనే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కారు మీద చెప్పు విసరడం జరిగింది. దాంతో అక్కడ మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే ఇక్కడ అప్రమత్తమైనటువంటి పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం అదుపులో తీసుకుని వెంకటరత్నం
కాంగ్రెస్ మండల నాయకుడిగా తెలుస్తుంది. తను కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఎలాగైనా ఒక దాడికి సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. తను వెళ్తున్నటువంటి క్రమంలో చెప్పు విసిరి తన నిరసన మాత్రం వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు చాలా తీవ్రంగా స్పందించారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే కొంత ప్రజాస్వామ్యబద్ధంగా నడవాల్సినటువంటి కార్యక్రమాలు ఇట్లాంటి ఉద్రిక్తతలను చోటు చేసుకోవద్దని చెప్పి పోలీసులు కూడా ఎక్కడా తగ్గలేదు. వాళ్ళు కూడా ఎవరైతే తప్పుడు కార్యక్రమాలకు చేపడుతున్నారో వాళ్ళను కూడా తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఈ వెళ్తున్నటువంటి క్రమంలో చెప్పు విసిరేది చివరి సందర్భంలో జరిగింది. అయితే ఇక్కడ మాత్రం ఆ కార్యకర్తలు వర్సెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలాగా జరిగిపోతుంది. ఇక్కడ ప్రజాపాలన అనేది పోయి కేవలం పార్టీల పరంగా దూకుడు నిర్వహించే కార్యక్రమాలకి వేదిక అయింది. గ్రామ సభలు అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం సామాన్య ప్రజల్లో నెలకొంది. రోహిత్. రాడి వెంకటరత్నం, హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ సభ నిర్వహిస్తూ ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు గత ప్రభుత్వ పథకాలను పొగడడం, ప్రస్తుత కాంగ్రెస్ పాలనను, రేవంత్ పాలనను విమర్శిస్తూ ఉండటంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు, టమోటాలు, చెప్పులు విసరడంతో ఒకసారిగా గందరగోళం ఏర్పడింది. ఒకరికొకరు కుర్చీలు కూడా విసురుకున్నారు. దీంతో పోలీసు బలగాలు కూడా అక్కడికి వచ్చి ఇరు వర్గాలని చెదరగొట్టారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై విసిరిన ఒక కోడిగుడ్డు అక్కడ ఉన్న ఒక అధికారి ప్యాంటుకు తాకి ఆ తర్వాత అది వెళ్ళి కుర్చీలో పడింది. ఆ అధికారి బట్టలు కూడా పాడయ్యాయి. అలాగే ఎమ్మెల్యే వాహనంపై చెప్పులు విసురుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఆ దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పోటాపోటీగా ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేయడంతో అక్కడ ఒక దశలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని వాకౌట్ చేస్తున్నానంటూ నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం పోలీసు బలగాలు మాత్రం అక్కడే ఉన్నాయి. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. బ్రేకింగ్ న్యూస్. హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పరస్పరం ఒకరికొకరు కుర్చీలు విసురుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు. అక్కడ ఉన్న కూరగాయలు కూడా విసురుకున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు కాంగ్రెస్ శ్రేణులు. ఎమ్మెల్యే వాహనంపై చెప్పులు కూడా విసిరారు కాంగ్రెస్ కార్యకర్తలు. పోటాపోటీగా ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేసుకోవడంతో కమలాపూర్ గ్రామ సభ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భారీగా పోలీసు బలగాలు కూడా అక్కడ మోహరించారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కూర్చోండి అన్న, దయచేసి కూర్చోండి అందరూ. కూర్చోండి. కూర్చోండి అన్న, దయచేసి కూర్చోండి అందరూ. ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. నేను ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి సర్వనాశనం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. అలాంటి రాష్ట్రాన్ని నాశనం చేసిన రాష్ట్రాన్ని ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. నేను ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారం